అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వడ. మనతో పాటు జూమ్ లైవ్‌లో అనలిస్ట్ శివ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఏంటి సార్ తెలుగు రాష్ట్రాల్లో ఒక అనవసరపు చర్చ గత కొన్ని నెలలుగా ఇంకా మాకేంట్రా బాబు ఈ దారుణం. దీన్ని ఎన్ని రోజులు మేము ఇంకా దీన్ని ఇలా చూడాలి అనుకున్న దానికి ఒక ఎండ్ కార్డ్ పడిందనే అనుకోవాలా? అఘోరిగా చెప్పుకునే దొంగ శ్రీనివాస్. ఈ మ్యాటర్‌కి ఇక్కడితో స్వస్తి పలికినట్టేనా? లేదా ఇంకా కొనసాగే అవకాశం ఉందా? అసలు మొత్తంగా చూస్తే ఈ అఘోరి వ్యవహారం పైన మీ అనాలిసిస్ ఏంటి సార్? అనాలిసిస్ కంటే ముందు ఒక పాయింట్ చెప్తా. శ్రీనివాస్ ఇంతకు రెండింతల ఎనర్జీతో బయటకు వస్తాడు చూడండి. అంతేకాదు ఒక బలమైన ఆశ్రమం పెడతాడు. ఆశ్రమం పెట్టి జనాల్ని గొర్రెల్ని చేసి తండోపతండాలుగా అందరినీ రప్పించేటటువంటి శక్తివంతుడు అవుతారు చూడండి. భారతదేశంలో గొర్రెలకు కొదవలేదు. అందులో హిందువులలో మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళకి కొదవలేదు కనుక ఈయన ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. ఈయనకి కొంతమంది రాజకీయ శక్తులు కూడా బినామీలుగా జత చేరుతారు. హాయిగా ఉంటారు, ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు ఈ శ్రీనివాస్ పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనని చెప్పుకొస్తున్నారు. మరి ఈ రకంగా చూస్తే మీరు చెప్పినట్టు ఎంతకాలంలో బయటకు వచ్చే అవకాశం ఉంది? అంత స్ట్రాంగ్ గా ఎందుకు వస్తాడు బయటికి? మీకు డేరా బాబా స్టోరీ అప్డేట్ అయి ఉంటుంది, అంటే తెలిసే ఉంటుంది. అతగాడు చేయని నేరాలు లేవు, ఘోరాలు లేవు. కానీ అతను తనుండే ఆ చుట్టూ ఏరియా మొత్తం కూడా బాగా సర్వీస్ చేశాడు. సో ఆ వాళ్ళందరూ కూడా ఇతని దేవుడుగా చూస్తారు. ఇతను చేసినటువంటి నేరాలని వారు పరిగణలోకి తీసుకోరు. అతడు కూడా జైల్లో ఉన్నాడు. ఇష్టం వచ్చినప్పుడు బయటకు వస్తూ వెళ్తూ ఉంటాడు. అతని నేర సామ్రాజ్యం ఎంత బలమైందో అతని ఆధ్యాత్మిక సామ్రాజ్యం కూడా అంతే బలమైనది. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా మహా అయితే 14 రోజులు రిమాండ్ అన్నారు. మహా అయితే ఎక్స్టెండ్ అవుతుంది ఇంకో వారం రోజులు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు, కండిషనల్ బెయిల్ మీద. అదే వేషధారణతో ఆయనని తిరగకుండా ఆ విగ్గును తీసేయాలి. పైన ఉన్నటువంటిది విగ్గే, ఒరిజినల్ హెయిర్ కాదు. ఒరిజినల్ హెయిర్ ఎంత ఉంటుంది, ఆ విగ్గు తీసేయాలి. అలాంటి బట్టలు వేసుకోకూడదు. వాడు మగవాడు కనుక మగవాడిలాగే తిరగాలి. ఇలాంటి నిబంధనలు పోలీసులు విధించి అతగాడిని గనక అదుపు చేస్తే మనం అంత త్వరగా మళ్ళీ వీడు కంబ్యాక్ అవుతాడని అనుకోం. లేదు, వాడికి నచ్చినట్లుగా వాడి స్వేచ్ఛ, వాడికి రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్కడు తెలివైనడే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడికి భావ ప్రకటన స్వేచ్ఛ, బ్రతికే హక్కు గురించి అవగాహన వచ్చేసింది. సో నా బట్టలు నేను వేసుకుంటాను, నువ్వెవడో చెప్పడానికని ఒక పిల్లి వేసుకున్నాడు అనుకోండి, కోర్టు ఆదేశాలు ఇస్తుంది. వాడికి నచ్చిన బట్టలు వాడు వేసుకుంటాడయ్యా, నీకెందుకు అని. అయితే వాడు బట్టలు ఇప్పి తిరగడానికి అవకాశం లేని విధంగా ఫస్ట్ వాడిని కంట్రోల్ చేయాలి. బట్టలు ఇప్పి కొట్టాలి కూడా వాడు. నేను చెప్తున్నానండి, సనాతన ధర్మం పేరుతో లుచ్చ వేషాలు వేసే ఏ నా కొడుకైనా సరే శిక్షార్హుడే. ప్రతి ఒక్కడు రావటం, ధర్మం పేరు చెప్పటం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, వ్యాపారాలు చేయటం, జనాల్ని దోచుకోవటం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు రాజకీయ నాయకుల రూపంలో ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారుల రూపంలో ఉంటారు. నల్లధనం తెల్లధనం చేసుకోవడానికి, హవాలా చేసుకోవడానికి, సూట్ కేస్ కంపెనీలకి ఇలాంటి వాళ్ళు కేంద్రాలు అవుతారు. అందుకే మన భారతదేశంలో బాబాలు బాగా ఫేమస్. ఆయన లింగ మార్పిడి చేసుకున్నాడు కాబట్టి తనను ఒక స్త్రీగా పరిగణించే అవకాశం ఉంది. కానీ తను అదే గెటప్లో తిరుగుతాను, మీరు అన్నట్టు దిగంబరంగా కాకుండా బట్టలు వేసుకుంటాను, తనకు నచ్చిన బట్టలే వేసుకుంటాను, అఘోరి గెటప్లోనే తిరుగుతానంటే వారు అఘోరికి సంబంధించినటువంటి వ్యక్తి కాదని అఖాడా నుంచి ఒక నోటీస్ వచ్చింది. అది మీ దృష్టి కూడా వచ్చే ఉంటది. మరి అఘోరిగానే మళ్ళీ అదే అవతారం ఎత్తారంటే ఊరుకుంటారా? మెయిన్లీ అలా వేషం వేస్తే అఘోరీల తరపు నుంచి వచ్చిన వ్యక్తులు ఆయన మీద దాడులు చేయొచ్చు, చెప్పలేము. లేదా జనం చైతన్యవంతమయ్యారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మనోడు పప్పులు ఉడకకపోవచ్చు. మళ్ళీ ఆయన నార్త్ కు వెళ్ళి అక్కడ బతకాల్సిందే, అక్కడ ఈ సొల్లు కబుర్లు చెప్పి రోజులు గడుపుకోవాల్సిందే. ఆయన అబ్బాయి కాదు అమ్మాయి అంటున్నారు మీరు. వాటికి సంబంధించిన పరీక్షలు కూడా ఇక్కడ చేస్తారు, డాక్టర్స్ చేస్తామని చెప్పారు. అందులో పక్కాగా అతగాడు అబ్బాయి అనే నిర్ధారణ అవుతుంది. వాడు మగాడు, కేవలం అంగం లేదా ఖచ్చితంగా ష్యూర్. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది ఆ సర్టిఫికెట్ కూడా ఉంది. అతడు అబ్బాయి అనడానికి సర్టిఫికెట్ ఉంది. కేవలం ముళ్ళు లేదంతే, ముళ్ళు లేని గడియారం అంతే. ఎందుకు తీసుకున్నాడు అనే దానికి సంబంధించి కథనాలు ఉన్నాయి. వాటికి జెన్యూన్ గా ఆధారం లేదు కాబట్టి మనం దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో చెప్పొచ్చు కానీ, బట్ అతను కొన్ని కారణాల, ప్రత్యేక పరిస్థితుల్లో అంగాన్ని తొలగించుకోవాల్సి వచ్చింది, ఆరోగ్య కారణాల కోసం, తనను తాను కాపాడుకోవడం కోసం. ఇక్కడ మీ అనాలిసిస్ ప్రకారం ఒక విషయం చెప్పండి. మీ అనాలిసిస్ ప్రకారం ఈ వర్షిణి అనే అమ్మాయి బీటెక్ చదువుతోంది.
అప్పటికే ఒక చిన్న చితక యాంకరింగ్ చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి. కొంత యాక్టివ్‌గా ఉండే మనిషే. ఇలాంటి అమ్మాయి, ఇలాంటి మాయా అఘోరికి ఎందుకు అడిక్ట్ అయిందంటారు? మీ వర్షన్‌లో తన మైండ్ సెట్ ఏంటి? వర్షిణిని 2 రకాలుగా చూడాలండి. ఒకటి హ్మ్. ఎవరికన్నా ఈజీగా మోటివేట్ అయ్యేటటువంటి సహజంగా ఆ ఏజ్‌లో ఉన్నటువంటి అమ్మాయి. అలా ఓకే. చూడాలి. అలా చూసి ఆవిడ కనీసం 2, 3 సంవత్సరాలు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితే గాని బయటికి రాలేనటువంటి పరిస్థితి. హ్మ్. లేదా 2 ఆ అమ్మాయి కూడా నేర ప్రవృత్తి కలిగి ఉన్నటువంటిదై ఉండాలి. డబ్బు ఓకే. కోసమనో లేకపోతే ఇంకో ఏదన్నా అజెండాతో కూడుకున్నటువంటి హ్మ్. లక్ష్యాలతో అతనితో జత అయి ఉండవచ్చు. 2 కోణాల్లోనూ చేయాలి. ఓకే. ఇంతకు తెగించి ఇంత అంటే ఎవడు కూడా ఊహించలేడండి. హ్మ్. ఇలా ఇలా ఎందుకు ఈ అమ్మాయి ఇతగాడితో ఎందుకు వెళ్ళింది? వీడిలో ఏముందనేలాగా కదా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సరే ఒక వ్యక్తి యొక్క హ్మ్. హ్మ్. స్వరూపాన్ని మనం కించపరచకూడదు. భగవంతుడు ఎవరికి ఏది ఇచ్చారో అది. కాకపోతే జనరల్‌గా సామాన్య భాషలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళలో ఏముందిరా ఎందుకు వెళ్ళింది ఈ అమ్మాయి అనుకుంటున్నారు. అవును. అవును. ఏదో మందు పెట్టేశారు, మాకు పెట్టేశారు. ఈ మందులు, మాకులు అలాంటివి ఇవండి. హ్మ్. కాకపోతే మోటివేట్ అవుతారండి. ఇప్పుడు హ్మ్. టెర్రరిస్టులు ఉన్నారు కదా! హ్మ్. టెర్రరిస్టులు ఎలా తయారవుతారు? మోటివేట్. పదే, పదే, హ్మ్. పదే, పదే వాళ్ళకి నూరిపోయడం. హ్మ్. అలాగే ఇతగాడు కూడా ఆ అమ్మాయిని ఏదో ఒక విషయంలో ఇంప్రెస్ చేశాడు. అది ఓకే. ఏ విషయంలో ఇంప్రెస్ చేశాడో తెలీదు. ఇంప్రెస్ హ్మ్. చేశాడు. అందుకనే ఆ అమ్మాయి కంప్రెస్ అయ్యి ఇతని అధీనంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. లేదు. అయితే ఇక్కడ నేను అఘోరికి మొదటి బాధిత మహిళగా చెప్పుకునే ఒక రాధిక అనే మహిళతో నేను లైవ్‌లో మాట్లాడడం జరిగింది ఆమెతో. ఆమె చెప్పిన ఒక మాట అంటే, "వాడు ఒక పెద్ద రసికుడన్నా, వాడు ఒక పురుషుడిగా ఒక చేయలేని పని అదొక్కటే తప్ప మిగతా అన్నీ చేయగలడని" చెప్పేసి తను పాపం సిగ్గుపడుతూనే అంటే చెప్పలేకని చెప్పడం జరిగింది. అఘోరి విషయంలో నిజంగా ఇలాంటి లక్షణాలు ఉన్నాయని అనుకుంటున్నారా మీరు కూడా? అదే ఈ దొంగ శ్రీనివాస్‌కి ఆ లక్షణాలు ఉంటాయి అని అనడంలో హ్మ్. ఎటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదండి. కేవలం ఓకే. అంగం లేదు. హ్మ్. కానీ మిగతా లక్షణాలన్నీ ఉంటాయి గదండీ! అతని అవునవును. శరీరంలో మిగతా భాగాలన్నీ కూడా హార్మోన్‌లు అవన్నీ కూడా జనరేట్ చేసేటప్పుడు ఎలాంటి ఇతరులకి ఎలాగైతే ఆలోచనలొస్తాయో హ్మ్. అవే ఉంటాయి. ఓకే. కనుక దాంట్లో మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ కేవలం నటిస్తున్నాడు. దేనికోసం అంటే ఈజీ మనీకి అలవాటు పడ్డాడండి. కరెక్ట్. భయపెడితే, భయపడితే ఇప్పుడు అతని కారు మీరు గమనించారా? నంబర్ ఉండదు. హ్మ్. హ్మ్. నాగసాధు అఘోరి అని ఉంటది. పోలీసులు ఏం చేస్తున్నారు? హ్మ్. ఆయన్నెందుకు అరెస్ట్ చేయట్లేదు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం? ఆ కార్‌ని సీజ్ చేయాలి. కార్‌లో అన్నీ కూడా నిషేధం విధించబడినటువంటి వస్తువులున్నాయి. అవును. తపాలాలు పెట్టుకొని తిరగడానికి ఎవడికి హక్కు లేదు. హ్మ్. హిందుత్వం పేరుతో ఏ సన్నాసి అలా వ్యవహరించినా కూడా వాడి తోలు తీసేయాల్సిందే. ఓకే. వీడు ఇలాంటి ఒక వికృతంగా అంటే జనాలకు విరుద్ధంగా బ్రతికి అందరిని భయపెట్టేసి ఆ పెట్రోలు డబ్బా ఒకటి పట్టుకొని ఉంటాడు. పెట్రోలో పసుపు నీళ్ళో తెలీదు. హ్మ్. సరే ఇవన్నీ భయపెట్టేసి ఇన్నాళ్ళు బ్రతికాడు. ఇకపై దానికి కష్టం. ఇలాంటి వాటి ఎక్స్‌ట్రీమ్ విషయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి మనుషులు కూడా ఉంటారండి. మనమంతా కాస్త హ్మ్. విచక్షణ కలిగిన వాళ్ళం కాబట్టి, హ్మ్. వీడెవడో డీఎంకే గాడని చెప్పి పక్కకెళ్ళిపోతాం. కానీ కొంతమంది వీడిని నమ్మితే వీడిలో ఏముందో, వీడిని నమ్మితే మన కోరికలు నెరవేరుతాయేమో. హ్మ్. ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ సినిమాల్లో చూపిస్తా ఉంటారు కదా! చిన్న చిన్న పిల్లల్ని బలిస్తా ఉంటారు. హ్మ్. ఆ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నారండి. హ్మ్. లేరని కాదు. అలాంటి వాళ్ళు ఇలాంటి నా కొడుకులనే నమ్ముతారు. సో, ఇలాంటి దుర్మార్గుల్ని ఇమ్మీడియేట్‌గా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా నిరోధించాలి, నిషేధించాలి. హిందూ ఓకే. సమాజానికి వీటికి సంబంధం లేదు అని చాలా వరకు అఘోర అఖాడాలు ఎక్స్‌ప్రెస్ చేశాయి, ప్రకటించాయి. హ్మ్. హిందువులు కూడా స్వచ్ఛందంగా త్రూ హ్మ్. సోషల్ మీడియా మనం చూస్తే వీడిని ఎవరు ఇప్పుడు దేకట్లేదు. అదే. ఇప్పుడు మీ వెర్షన్‌లో వచ్చుంటే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మాకు కూడా నిజమే అనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే ఈ అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ అంతకంతకు బలంగా తిరిగొస్తాడని మీరన్నమాట. మీరు చెప్పిన తర్వాత ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. సో, మార్చాల్సింది ముందు అఘోరి కంటే కూడా ఇట్లాంటి మాయకాలని నమ్మి వలలో పడేటువంటి సమాజాన్ని మార్చాలి. సో, దానికోసం ఏం జరిగితే బావుంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని పోలీసులే వీడొక దొంగ ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో దొంగలుంటారు జాగ్రత్త అన్నప్పుడు కొన్ని కొన్ని ఫోటోలు పెడతారు. అవునవును. అలాగా వీడు కూడా హ్మ్. అనుమానితుడు. వీడొక దొంగ, వీడొక మోసగాడు అని హ్మ్. పోలీసులు నిర్ధారించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ అనౌన్స్ చేయాలి. హ్మ్. వాడిని పక్కన నిల్చోబెట్టి పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు కదా! హ్మ్. అలా హ్మ్. మీడియా ముఖతః ఇతడి గురించి చెప్పాలి. అప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా ఇతడు ఎలాగో లైమ్‌లైట్‌లో ఉన్న వ్యక్తి కాబట్టి జనమంతా చూస్తారు. వీడు హ్మ్. డీఎంకే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ హ్మ్. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కనబడినా వీడిని వంగి నమస్కరించేవాళ్ళు హ్మ్. ఆరంభంలో తక్కువుంటారు. మళ్ళీ ఇది మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాడికి స్వాగతిస్తారు. అది వేరే విషయం.
అవునా? వీడు మళ్ళీ నార్త్ వెళ్తాడు, హ్మ్. నార్త్ లో ఆడతానంటాడు, పాడుతానంటాడు. ఇవన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే చెప్పాను కదా, వాడి వేషధారణకి అనుమతి ఇవ్వకూడదు, వాడి స్వస్థత. కారు అలా తిరగడానికి అనుమతి ఇవ్వకూడదు, వాడి కారు హ్మ్. సీజ్ చేయాలి. హ్మ్. వాడికి ఉన్నటువంటి ఆర్థిక మూలాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. వాటిని విచారణ చేసి వాటిని ముందుగా హ్మ్. నిరోధించాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, నీకు ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, క్యాష్ ఎందుకు హ్మ్. పట్టుకొని తిరుగుతున్నావు? ఇవన్నీ ఒక టెర్రరిస్టులు చేసే పని అండి. వీడు ఒక టెర్రరిస్ట్, హ్మ్. అంతకు మించి ఏం లేదు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే వాడికి టెర్రరిస్ట్ కి తేడా లేదండి. జనాల్ని ఓకే. పూజల ఫైనల్‌గా పేరుతో ఫైనల్‌గా శివ గారు ఇప్పుడు అంటే తన పైన నమోదైనటువంటి సెక్షన్‌లు కావచ్చు, కేసులు కావచ్చు, ఎన్ని రోజులు జైల్‌లో ఉండే అవకాశం ఉంది ఫైనల్‌గా? ఇప్పుడు అతని మీద ఉన్నవన్నీ కూడా సెక్షన్స్ నాన్ బెయిలబులే. హ్మ్. సో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ కూడా ఇతని హ్మ్. తరపున వాదించే లాయర్లు కొంత తెలివితేటలతో, అప్పుడు చట్టం అనేది బ్రిటిషుడు కనిపెట్టిన చట్టం కాబట్టి అవే ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి హ్మ్. లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ తో బయటకు వచ్చేస్తాడు. నేను అనుకుంటున్నాను మహా అయితే ఒక 30 days ఉంటుందని అనుకుంటున్నాను. ఎక్స్టెండ్ ఒక 7 days ఎక్స్టెండ్ అవుతుంది హ్మ్. రిమాండ్ నుంచి అని అనుకుంటున్నా. ఆ తర్వాత ఎవరో ఒకరు అతన్ని కూడా నమ్మేటటువంటి వాళ్ళు, మా దేవుడు జైల్లో ఉన్నాడు అని అనుకునేటటువంటి మూర్ఖులు ఉంటారు. వెళ్తారు, వాడిని హ్మ్. బయటకు తీసుకొస్తారు, మళ్ళీ వాడి కాళ్ళు కడుగుతారు, వాడిని ఉద్ధరిస్తారు. కనుక సమాజమే చైతన్యవంతం కావాలి, ఇటువంటి వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు రైట్. ఇంకా ఇంకా బలంగా పెరుగుతారు. ఇది రాసి పెట్టుకోండి. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.